వారణాసి. ఇందులోని మణికర్ణికా ఘాట్. ఈ ఘాట్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఇక్కడ ఒక ప్రసిద్ధ నమ్మకం కూడా ఉంది. ఇక్కడ దహనం అయితే 94 బూడిద అని అంటారు. అంటే ఏంటి? చాలా మందికి సందేహం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ దహనం అయ్యేది శరీరం మాత్రమే. హిందూ ధర్మంలో మనిషి పునర్జన్మల చక్రంలో తిరుగుతూనే ఉంటాడని నమ్మకం. అందులో మన కర్మ వల్ల మనం ఎన్నో జన్మలు తిరగాల్సి వస్తుంది. ఈ చక్రంలో మొత్తం 100 భాగాలు ఉన్నాయని స్థానిక పురోహితులు చెబుతారు. అంటే మనిషి ఎన్నో జన్మల్లో చేరిన పాపాలు, కష్టాలు ఇవన్నీ ఇక్కడి అగ్నితో కలిసి 94% వరకు శుద్ధి అయిపోతాయని నమ్మకం. అందుకే దీనిని ముక్తి స్థలం అని కూడా పిలుస్తారు. మరి 100లో 94 పోతే మిగతా 6 ఏమవుతాయి? పురాణాల ప్రకారం మనిషిలో చివరికి మిగిలేది 5 పంచేంద్రియాలు ప్లస్ మనసు, మొత్తం 6. ఇవి ఆత్మతో కలిసి మరో జన్మలోకి వెళ్తాయని, అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదని భగవద్గీత చెబుతోంది. ఈ చిన్న వీడియో అయితే సరిపోదు దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి. అదే సృష్టి.